నమస్తే అండి. ఈరోజైతే మనం పాలకూరతోటి గారెలు చేసుకుందామండి. ఇదైతే నేను గారెల పిండి అండి, పచ్చిమిర్చి అల్లం కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దాని గురించి పచ్చగా ఉంది చూసారా. ఇప్పుడైతే ఇందులో ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేసుకుంటే పాలకూరతోటి గారెలు. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకుందాం, మరి ఉప్పుగా ఉన్న బాగుండవు కదా. అలాగే ఇందులో ఉల్లిపాయలండి 3 అండి. ఇవన్నీ బాగా ఇలాగా పొడుగ్గా కోసుకున్నాను చూసారా. ఇలా ఉంటే బాగుంటాయి. మరి చిన్న ముక్కల కింద ఉన్నా కూడా బాగుండవండి ఉల్లిపాయలు. ఇవన్నీ ఇలా నరిపేసుకుందాం. మరి పెద్ద పెద్ద ముక్కల కింద ఉన్నా కూడా బాగుండవు కదా. ఒక కట్ట పాలకూర అండి చూసారా, శుభ్రంగా కడిగేసి నేను సన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇదంతా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఇలా వేసుకుందామండి, ఇప్పుడు కాదు తర్వాత. కొన్ని తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి పచ్చిమిరపకాయలు. ఇలాగా దాని గురించి ఇలా వేస్తున్నాను నేను. అల్లం ముక్కలు కూడా వేస్తానండి లాస్ట్లో. ఇదైతే బాగా కలిపేసుకోవాలి మనం. ఈ పిండి అంతా కలిసేలాగా ఈ పాలకూర ఉల్లిపాయలు అన్నీ బాగా మనం తీసుకున్నట్టు కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి. ఉల్లిపాయల నీళ్ళు కూడా వస్తాయి కదా, దాని గురించి మనం తీసుకున్నట్టు ఇలాగా కలుపుకోవాలి మొత్తం అంతా. కలిపిన తర్వాత చూద్దామండి. చూడండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందామండి. చూడండి నూనె అయితే పెట్టుకున్నాం కదా, వేడవుతుంది నూనె. మనం ఒక కవర్ ఒకటి తీసుకోవాలండి. ఇది నూనె కవర్ చూసారా, ఇలా కట్ చేసి కొద్దిగా తీసుకున్నాను. మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, కలిపి కొద్దిగా నీళ్ళల్లో తడిపేసి చిన్న చిన్న ఉండల కింద చేసుకొని అంటే చూడండి ఇలాగండి ఇలాగా ఈ కవర్ మీద పెట్టి ఇలా ఒత్తుకోవాలండి రౌండ్గాని. మనం చేతికి మాత్రం నూనె రాసుకోవాలి, నూనె కదండి నీళ్ళే రాసుకోవాలి. నీళ్ళు రాసుకుంటే ఇలాగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఇలాగా నీళ్ళుగా ఇలా వదులుకోవాలండి. ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మెల్లిగా వదలాలండి. ఒక పక్క నుంచి వదులుకుంటే నూనె అయితే పైకి రాదు, మన మీద ఎగరదు. మనకి కడాయిలో ఎన్ని గారెలు పడతాయో అన్నీ వేసుకుందాం. తిరిగేలాగా గారెలు అయితే మనం తిప్పినప్పుడు తిరగాలి కదండి, దాని గురించి కొద్దిగా నీళ్ళలో పెట్టుకుందాం అన్నమాట. వేగిన తర్వాత చూద్దామండి. చూసారు కదా పైకి తేలింది. ఇప్పుడు ఇలా తిప్పుకుందాం. మనం కొద్దిగా ఎర్రగా వేపుకోవాలండి. ఇలాగా వేగిన తర్వాత చూద్దామండి. చూడండి ఇవి అయితే ఎగిపోయాయి కదా. పక్కన ఖాళీ వంట ఇంకొక గారి వేసేసాను. ఇలా తీసుకుంటే వేసేస్తూ ఉండాలండి. వేసేస్తాం తొందరగా అయిపోతాయి. ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకుందాం. అది పైకి వచ్చేస్తుంది ఏగి అలాగా. చూసారు కదా ఇలాగా గారెలు నూనె అన్నదే లాగవండి. ఇలాగా నీరంగా వస్తే సరిపోతాయండి గారెలు అన్నవి. చూసారా ఇలాగా చూసారు కదా, వాటికి ఇలా తేలిపోతాయండి. ఇలానే కమ్మె కూడా వేసుకుందాం మెల్లిగాని. ఇలాగా పెద్దవి కావాలంటే పెద్ద గారెలు వేసుకోవచ్చండి, చిన్నగా కావాలంటే చిన్న గారెలు వేసుకోవచ్చు. ఎలాగైనా వేసుకోవచ్చు మనం.
ఇలాగన్నీ ఇలాగా వేసుకొని వేపుకుందామండి. వేగిన తర్వాత చూద్దాం. చూడండి, పిండి వేరే తీసుకొని ఇందులో మనం అల్లం ముక్కలు ఇలా తినేవాడికి ఇలాగండి ఇలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మనకి అల్లం ముక్కలు తగులుతా, పచ్చిమిరపకాయలు తగులుతా. చూసారా, పచ్చిమిరపకాయలు ఇందులో పచ్చిమిరపకాయలు ఏం చేసుకున్నా మండవండి. బాగా కలిపేసుకుందాం. అలాగా ఇవి కూడా కొద్దిగా పిసికే కలుపుకుందామండి. పిండి కూడా పడద్దండి పచ్చిమిరపకాయ ముక్కలకి. బాగా ఏగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగైతే చూసారు కదా, ఇలా కలిపేసుకుంటాం. చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కలిపి వేసుకుందామండి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా ఉంటాయి. మనం హోటల్కి వెళ్ళి తినక్కర్లేదండి. టేస్ట్ కాకపోతే కొద్దిగా టైం పడుతుందండి. ఓపిక్గా చేసుకోవాలి, ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే మనకి ఓపిక చాలా అవసరం అండి. ఇంట్లో రుచిగా తినాలంటే ఇలా చేసి పెట్టాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇలా చేగిన తర్వాత చూద్దామండి. చూడండి, ఇవి కూడా ఎగిపోయాయి. పచ్చిమిరపకాయలు, అల్లం వేసిన గారెలు అండి. ముక్కలు ఎన్ని తీసేసుకుందాం. చూడండి, గారెలు అయితే మొత్తం అయిపోయినాయండి. చూసారా ఎంత బాగున్నాయో, మెత్తగా కూడా ఉంటాయండి. నూనె కూడా అసలు పీల్చలేదు. చూసారా, నా చెయ్యి తడిగా ఉంది. అలా ఇవేమో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నవి. ఇవి కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇంతేనండి, చాలా సింపుల్గా ఆకుకూరతోటి మనం గారెలు చేసుకోవచ్చు, హెల్తీగా తినొచ్చు. సరే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.